శాండ్ ఆర్ట్ చేశారు, గుర్తుందా పోయినసారి? అవునవును అవునవును. ఇది మీరు గుంటూరు కూడా వచ్చారు. నేను ఇంకెవరో వచ్చారా? ఇది సారు చెప్పిన మాటలను తీసుకొని ఊరికి నేను గీశాను అంతే. ఇది నేను ఈ మధ్య రాసిన పుస్తకం ఉపదేశ సార్. బిడ్డ తాగినటువంటి కారణం చేత మళ్ళీ శరీరంలో ఉన్నటువంటి గుండె కొట్టుకోవడం ప్రారంభమై ఆ లోపల గడ్డ కట్టేసినటువంటి ఆ నల్లటి మలం బయటికి వెళ్ళిపోయి పిల్లవాడు బ్రతుకుతాట. రోగముల నుంచి తాను రక్షణ పొందడానికి కావలసిన వ్యవస్థ మొట్టమొదట ఎక్కడి నుంచి అందుతుంది అంటే కోలోస్ట్రమ్లోంచి అందుతుందిట. ఇది నేను వైద్యుడిని కాను, నాకు వైద్య సంబంధమైన విషయం తెలియదు. వారు వ్రాసిన పుస్తకంలోంచి నేను ఉటంకిస్తున్నాను. ఆయన దాని గురించి మాట్లాడుతూ అసలు ఇది భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం. శ్రీమాత్రే నమః అని మనం అమ్మవారికి నమస్కారం చేస్తాం. అమ్మవారు అమ్మలోకి ప్రవేశించిందనడానికి ఈ కోలోస్ట్రమ్ అన్న పదార్థం ఒక ప్రబల ఉదాహరణ. ఇది విడుదల కాకపోతే అసలు చాలామంది శిశువులు బ్రతికే అవకాశమే ఉండదు. అది స్త్రీ ప్రాణియందు ఉత్పత్తి అయి నేను తల్లినయ్యానన్న భావన కలగగానే అది విడుదలయ్యి ఆ పసిబిడ్డ తనకి అది ఇక్కడ దొరుకుతుంది అమ్మ శరీరంలో అని తెలుసుకునేటట్టుగా చేసి ఆ పసిబిడ్డకి ఇక్కడ అమ్మ స్థానాన్ని నోట్లో పెట్టుకుని చప్పరిస్తే నా ప్రాణములు నిలబడతాయన్న భావన కలిగేటట్టు చేసిన వాడెవరో, అమ్మ శరీరంలోంచి అది విడుదలయ్యేటట్టు చేసిన వారెవరో, వారు మన కంటికి కనపడకపోయినా మాట వినపడకపోయినా జరిగినటువంటి ఆ పరిణామాన్ని బట్టి అక్కడ జరిగిన విశేషాన్ని బట్టి ఎవరో లేకుండా మాత్రం ఇది జరగదు. అంత పసిబిడ్డకి ఇది నువ్వు ఇట్లా చేస్తే బ్రతుకుతావని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు. ఇది నీ యందు ఉత్పత్తి కావడానికి ఈ పని చెయ్యి అని ఏ తల్లికి చెప్పడము సాధ్యం కాదు. కానీ ఆ సమయంలో తల్లి యందు అటువంటి పదార్థం ఉత్పత్తి అయ్యేటట్టు అది తాగడానికి ఇట్లా చెయ్యాలని ఆ బిడ్డ మనసులో బుద్ధి ప్రచోదనం పొందేటట్టు చెయ్యగలిగిన శక్తి ఎవరున్నదో ఆమె సర్వోత్కృష్టమైనటువంటి పరదేవతయే. అందుకనే అమ్మయే పరదేవత, మాతృదేవో భవ అని కీర్తించడానికి కారణం అదేనేమో అని ఆయన తల్లి గర్భధారణ దగ్గర నుంచి మంత్రములను అన్వయం చేస్తూ ఆంగ్ల భాషలో ఉన్న అనేకమైనటువంటి గొప్ప గొప్ప విషయాల్ని ఉటంకిస్తూ వ్రాసినటువంటి ఆ పుస్తకం నా మనసుని హత్తుకుంది. ఈశ్వరుడు అసలు కుటుంబాన్ని ఏర్పాటు చేయడంలో మొట్టమొదట తల్లిని ఇచ్చాడు. ఆయన భాషలోనే చెప్పాలి అంటే తల్లి కడుపే గర్భాలయం. అక్కడే ఒక బుడగ ప్రవేశించి పిండంగా మారి సప్త ధాతువులు ఏర్పడి చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 పదార్థములు చైతన్య సహితమై బయటికి వచ్చి తిరుగాడుతోంది అంటే ఏమీ తెలియనటువంటి ఆ పసికూనని అన్నాళ్ళు సాకుతోంది. అంత ప్రేమ ఆమె ఎందు పెట్టాడంటే భగవంతుడు అది తల్లితనానికే చెల్లింది. శంకర భగవత్పాదులంతటి మహాత్ములు, అంతటి వైరాగ్య సంపన్నులు, అంతటి జగద్గురువు అనేక మంది దేవతల మీద స్తోత్రం చేయడం ఆశ్చర్యం కాదు. కానీ అమ్మ మీద వారు 5 శ్లోకాలు చేశారు. అందులో ఒక శ్లోకంలో ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యధ నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరి ఏకస్యాపి న గర్భభారణ భరక్లేశస్య యస్య క్షమః దాతుం నిష్కృతి ఉన్నతోపి తనయత్ తస్యై జనన్యై నమః అంటారు. అమ్మకి మనం చెయ్యగలిగింది ఏది అంటే నమస్కారం. నిజానికి 9 నెలలు వికారమైనటువంటి స్థితిని పొంది కడుపు పెద్దదవుతుంటే లోపల బిడ్డ పెరుగుతుంటే అడుగు తీసి అడుగు వెయ్యడం కష్టం అవుతుంటే పదార్థాన్ని లోపలికి తీసుకోవడం కూడా కష్టమైపోతుంటే తను మళ్ళీ బ్రతుకుతుందో బ్రతకదో తెలియని స్థితిలో ఒక శూలం మీద ఆరోహణ చేయిస్తే శూలం మీద దిగబడిపోతుంటే ఎంత బాధ పొందుతారో అంత బాధ పొంది అంత రక్తం పోయి
తాను ఉంటుందో ఉండదో తెలియని స్థితిలో కూడా బిడ్డకి జన్మనివ్వడానికి సిద్ధపడి, నేను అమ్మనైతే చాలు, ఆయనకి ధర్మపత్నినైనందుకు ఆయన వంశం నిలబడితే చాలని బిడ్డని ప్రసవించి 9 నెలల తర్వాత పుట్టినటువంటి ఆ బిడ్డకి కృతజ్ఞత చెప్పడం చేత కాకపోయినా పరమ ప్రేమతో దగ్గరకు తీసుకుని, తండ్రి కోట్లకు పడగలెత్తిన వాడైనా అన్నం పెట్టలేడు కదా, తాను పాలిచ్చి పెంచి పోషించి ఆ తర్వాత 1 సంవత్సరం పాటు తాను సరిగా నిద్రపోవడానికి కూడా అవకాశం ఉండదు. ఇటువంటి శరదృతువు హేమంత ఋతువు వచ్చినప్పుడు పిల్లవాడు మంచంలో అదే పనిగా మలమూత్ర విసర్జన చేస్తూ ఉంటే తాను ఆ తడిసిపోయిన బట్ట ఒత్తిగిలించి పడుకుని వాడి మలమూత్రములు కడుగుతూ, వాడి కోసం తాను ఉపవాసం చేస్తూ, వాడికి శరీరంలో కలిగే రుగ్మతలు నివారింపబడడానికి వీలైన పదార్థాన్ని తాను స్వీకరించేటటువంటి అమ్మ యొక్క రుణాన్ని తీర్చుకోవడం ఎవరికి సాధ్యం అవుతుంది? కాబట్టి నేను అమ్మకి చెయ్యగలిగినది కేవలము నమస్కారం ఒక్కటే అని శంకర భగవత్పాదులంతటి మహాపురుషులు ప్రతిపాదించారంటే, అసలు కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేయడంలో పరమేశ్వరుడు తన స్వరూపంగా, పరమ కరుణాస్వరూపంగా అమ్మని ఈ లోకంలో సృజించాడు. తల్లి ఎంత గొప్పదో తండ్రి కూడా అంత గొప్పవాడు. రామాయణంలో రాముడు మాట్లాడుతూ అయోధ్యకాండలో మాట అంటాడు, నా సుప్రతికరం తత్తో మాత్రా పిత్రాచ యత్కృతం అంటాడు. తల్లి తండ్రి చేసినటువంటి సేవలకి తిరిగి నేను ప్రత్యుపకారము చెయ్యగలను అన్నవాడు లోకంలో ఉండడు. ఇంకా తండ్రి రుణమైనా తీరుతుందేమో కానీ తల్లి రుణం మాత్రం తీరదు. ఈ మాట నేను కాదు అన్నది. కంచి కామకోటి పీఠానికి 68వ పీఠాధిపతులు, నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారే ఒక సభలో తండ్రి రుణాన్ని ఒక హోమం చేసి తీర్చుకోవచ్చు, కానీ మాతృ రుణాన్ని తీర్చుకోగలిగిన వాడు లోకంలో ఉండడు. ఎంతకాలము శరీరంతో ఉంటాడో అంతకాలము తల్లి యొక్క రుణాన్ని పొందే ఉంటాడు. దాన్ని తీర్చడం ఎవరికీ సాధ్యం కాదు. పీఠాధిపత్యం వహించినటువంటి వారైనా పూర్వాశ్రమంలో తండ్రి వస్తుంటే లేచి నిలబడి నమస్కరించాలన్న నియమం లేదు, కానీ అమ్మగారు వస్తుంటే మాత్రం లేచి నిలబడి నమస్కరించవలసినది. నడిచే దేవుడు సాక్షాత్ పరదేవతా స్వరూపులడి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి వంటి గొప్ప విద్వాంసుల చేత కీర్తింపబడిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చిట్ట తాను బ్రహ్మీభూతులయ్యేటప్పుడు కూడా ఆఖరణ అమ్మగారి చిత్రపటం తెప్పించుకొని ఒక్కసారి చూసి నమస్కారం చేసి, ఈ శరీరం ఇచ్చినది అమ్మ, ఇక మళ్ళీ శరీరంతో రావలసిన అవసరం లేని జ్ఞానం ఇచ్చినది గురువని కలవై వంక తిరిగి నమస్కారం చేసి వారు ఆ సమాధి స్థితిని పొంది చిట్ట బ్రహ్మీభూతులైపోయారు. అంటే అమ్మ యొక్క గొప్పతనం, తండ్రి యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఎప్పుడు బిడ్డ సుఖం కోసం పరితపించేవాడు తండ్రి. ఎంత కష్టాన్నైనా ఓర్చి పిల్లవాడు బాగుంటే చాలు అని తాపత్రయపడతాడు. నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటుంది కదూ అష్టమానువాకంలో. ఎప్పుడూ బిడ్డ యొక్క అభ్యున్నతిని కోరేటటువంటి సాక్షాత్ శంకర స్వరూపుడెవరు అంటే తండ్రియే. అటువంటి తండ్రిని ఏర్పాటు చేసి ఆ తండ్రి ద్వారా తాను జ్ఞానమును పొంది వృద్ధిలోకి రావడానికి అంత ప్రేమైకమూర్తులుగా తల్లిదండ్రుల్ని సృజించి మనకి ఇచ్చినటువంటి వాడు పరమేశ్వరుడు. అక్కడ కుటుంబం ప్రారంభం, ఆ తర్వాత రక్త సంబంధం, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. ఎన్నేళ్ళు వచ్చేనివ్వండి, ఆ అనుబంధం మాత్రం పోవడానికి వీలు లేదు. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర అంటాడు రాముడంతటి వాడు రామాయణంలో. ఎక్కడికి వెళ్ళినా మిత్రులు దొరుకుతారు, భార్య దొరుకుతుందేమో, కానీ తోడ పుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం జన్మలో ఒక్కసారే దొరుకుతారు. కుటుంబం అనేటటువంటిది రక్షణకి, ప్రేరణకి, ఈ రెండిటికి కూడా పర్యాయపదంగా పరమేశ్వరుడు సృజించాడు. ఒక్కొక్కసారి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ యొక్క ఆప్యాయత
జాతినంతటినీ రక్షిస్తుంది. కేవలం తమ కుటుంబాన్ని రక్షించుకోవడం ఒక్కటే కాదు, వాళ్ళ ఆర్తి అట్లా ఉంటుంది, వాళ్ళ ఆప్యాయత అట్లా ఉంటుంది, వాళ్ళ రక్షణ అట్లా ఉంటుంది. మహాభారతంలో అంత గొప్ప సర్పయాగాన్ని ప్రారంభం చేశాడు. నిజానికి ఆదిశేషుడు వాసుకి వీళ్ళిద్దరూ కూడా చాలా చాలా గొప్పవాళ్ళే. ఆదిశేషుడు బ్రహ్మగారి గురించి అంత గొప్ప తపస్సు చేసి అన్ని వరములు పొందాడు. అయినా ఇక తర్వాత తన కుటుంబం కానీ, తన తమ్ముళ్ళు కానీ, తన సహోదరులు కానీ వీళ్ళందరూ ఏమవుతారన్న దాని గురించి ఆయన పెద్ద పట్టింపు పెట్టుకోలేదు. అది నేను తప్పని అనటం లేదు, కానీ ఆయన భూభారాన్ని వహించడానికి ఆదిశేషుడిగా విష్ణుమూర్తి నన్నయ్య గారు ఆదిపర్వంలో ఆయన అట్లా సేవ చేయడానికి వెళ్ళిపోయాడు. వాసుకి అదే కుటుంబంలో పుట్టినవాడు. ఆ వాసుకి తన శరీరాన్ని క్షీరసాగర మథనానికి పనిముట్టుగా ఇచ్చాడు. మందర పర్వతానికి చుట్టి క్షీరసాగర మథనం చేశారు. ఆయన ఒళ్ళు ఎంత ఉరుసుకుపోయిందో, అమృతోత్పాదనమైంది. ఆదిశేషుడు ఎంత గొప్ప వరాలు పొందాడో నిజానికి వాసుకి కూడా అంత గొప్ప వరాలు పొందాడు. కానీ వాసుకి గొప్పతనం ఎక్కడుందంటే, తన సోదరులు, తనతో పుట్టిన వాళ్ళు జనమేజయ సర్పయాగంలో ఏమైపోతారు? తనకంటే దేవతల వరం ఉంది, వాళ్ళందరినీ రక్షించుకోవడం ఎలా అని తాపత్రయపడి తన సోదరి జరత్కారుని, జరత్కారుడు అని పేరు కలిగినటువంటి వేరొక మునికి ఇచ్చి వివాహం చేసి వాళ్ళిద్దరికీ ఆస్తికుడు ప్రభవిస్తే ఆయన ద్వారా సర్పయాగాన్ని ఆపి తాను జనమేజయుణ్ణి మెప్పించి తన వారిని అందరినీ రక్షించుకున్నాడు. తోబుట్టువుల యొక్క ప్రేమ అట్లా ఉంటుంది. ఆ వంశంలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క అనుబంధాలు అలా ఉంటాయి. రామాయణంలో గంగావతరణ ఘట్టాన్ని చూస్తే నిజానికి సగరులు 60,000 మంది కపిల మహర్షి యొక్క కోపోద్ధతికి బూది కుప్పలై పడిపోతే ఆ తర్వాత అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళని ఉద్ధరించాలని ప్రయత్నం సగర చక్రవర్తి, అసమంజసుడు, అదే అంశుమంతుడు, దిలీపుడు ఇంతమంది చేశారు. కానీ దివి నుండి గంగని భూమి మీదకి తీసుకొచ్చి ఆ గంగ పాతాళంలో ఉన్నటువంటి సగరుల యొక్క బూది కుప్పల మీద ప్రవహించి తద్వారా వాళ్ళు ఉన్నతగతులు పొందేటట్టుగా ఎవరూ చేయలేకపోయారు. కానీ ఎక్కడో తన పితరులలో ఆ సగర చక్రవర్తి యొక్క కుమారులు, ఆ తర్వాత అంశుమంతుడు ఉన్నాడు, దిలీపుడు ఉన్నాడు, వాళ్ళెవ్వరూ చేయలేకపోయారు. అయినా భగీరథుడు రాజ్యాన్ని విడిచిపెట్టి అంత గొప్ప తపస్సు చేసి బ్రహ్మగారిని ప్రార్థించి గంగ భూమి మీద పడితే తట్టుకోవడం సాధ్యం కాదయా, నాకు తెలిసి ఉన్నంత వరకు పరమశివుడు ఒక్కడే భరించగలడు గంగావతరణం జరిగితే అంటే మళ్ళీ పరమశివుడి గురించి తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఒప్పించి గంగ అహంకరించి పడుతున్నప్పుడు గంగ యొక్క అహంకారం తీసేయడానికి తన జటాజూటంలో పరమశివుడు గంగని బంధించేస్తే మళ్ళీ పరమశివుణ్ణి ప్రార్థించి ఆ గంగ భూమి మీద పడి ప్రవహించి పాతాళానికి వెడుతున్నప్పుడు జహ్ను మహర్షి యొక్క యజ్ఞవాటాన్ని ముంచెత్తితే ఆగ్రహించిన జహ్ను మహర్షి గంగనంతటినీ త్రాగేస్తే మళ్ళీ జహ్నువుని ప్రార్థించి ఆయనలోంచి గంగ ప్రవహించేటట్టు తద్వారా జాహ్నవి అని బిరుదునామం పొందేటట్టు ఆయన దగ్గర వరం పుచ్చుకొని పాతాళలోకానికి తీసుకెళ్ళి 60,000 మంది పితరులని తరింపచేశాడు మహానుభావుడు భగీరథుడు. తత్కారణం చేత బ్రహ్మగారు గంగకి భాగీరథి అని పేరిచ్చారు. అంటే వంశంలో మావాడు అన్నవాడు పుట్టినటువంటి కారణం చేత ఆఖరికి మహర్షి యొక్క కోపోద్ధతికి భస్మీభూతులై పడిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా తరింపచేశాడు భగీరథుడు. కుటుంబము అనేది ఒక పక్క ఆదరణకి, ఉన్నతికి అంత పర్యాయపదంగా నిలబడితే నిజానికి ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కుటుంబం నుంచే వస్తుంది. ఒక వ్యక్తి అభ్యున్నతిని పొందాలన్నా, పరిణతి పొందాలన్నా, గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలన్నా ఏదో ఆదర్శం ఉండాలి. ఎంతకాలం మీరు పుస్తకంలో మాత్రమే చూసి ప్రేరణ పొందగలరు?
ఒక వ్యక్తిని చూసినప్పుడు మీరు పొందేటటువంటి ప్రేరణ వేరుగా ఉంటుంది. దానికి తల్లి తండ్రి ఎంత గొప్ప ప్రోత్సాహమో ఇవ్వగలరు. దానికి నిలువెత్తు ఉదాహరణ జీజీబాయి. శివాజీ సమర్థరామదాసు గారిని కలుసుకున్నప్పుడు సమర్థరామదాసు గారు శివాజీకి ప్రసాదం బహూకరించారు. ఇంటికి వెళ్ళి చూడమన్నారు. శివాజీ మహారాజ్ ఇంటికి వచ్చి సతారా కోటలో ఆ మూట విప్పి చూశారు. అందులో గుర్రపు లద్దె ఉంది, గులకరాళ్ళు ఉన్నాయి, ఓ కొబ్బరికాయ ఉంది. ఆయనకు అర్థం కాలేదు, గురువుగారు ఏమిటి ఈ ప్రసాదం ఇచ్చారని. తల్లి శివాజీకి చెప్పింది, గురువుగారు ఈ మూడు ఇచ్చారు అంటే ఇందులో గురువుగారి యొక్క ఉపదేశం ఉంది. నువ్వు ఆశ్విక దళాన్ని బాగా పెంచు, గుర్రాలు బాగా నీ దగ్గర ఉండాలి. అట్లాగే కొండల మీద కోటలు నిర్మాణం చెయ్యమని చెప్పడానికి నీకు గులకరాళ్ళు ఇచ్చారు. మూడవది కొబ్బరికాయ ఇచ్చారు. పైకి ఎంతో కఠినంగా ఉన్నట్లు కనపడితే తప్ప రాజ్యపాలన నడవదు. పైకి కఠినంగా ఉండు, కానీ లోపల మాత్రం కరుణామూర్తివై ఉండు. అది చెప్పడానికి కొబ్బరికాయ ఇచ్చారు. పైకి కొబ్బరికాయ ఎంత కఠినంగా ఉంటుందో లోపల కొబ్బరి అంత కమ్మగా తీయగా ఉంటుంది. నువ్వు అట్లా ఉండమని, అట్లా ఉండి సనాతన ధర్మ పరిరక్షకుడవై కోటలు నిర్మాణం చేసి సామ్రాజ్య విస్తరణ చెయ్యమని గురువుగారు నీకు చెప్తున్నారు. అందుకు ఇటువంటి ప్రసాదం ఇచ్చారని జీజీబాయి చెప్తే, తరువాత శివాజీ అదే పంధాలో ప్రయాణించి అంత గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి సనాతన ధర్మ పరిరక్షకుడయ్యాడు. ఆ రోజుల్లో సమర్థరామదాసు గారంతటి వారు అంత బెంగ పెట్టుకున్న రోజులు. ఆ సతారా కోట అవి వెళ్ళి చూస్తే నిజంగా ఆయన ఆ రోజుల్లో సనాతన ధర్మం కోసం, దాని పరిరక్షణ కోసం ఎంత కష్టపడ్డారో, శివాజీ లాంటి శిష్యుడు దొరికినప్పుడు ఎంత సంతోషించారో అర్థమవుతుంది. తల్లి సమర్థరామదాసు గారి దగ్గరికి పంపి ఆయన ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఆ శివాజీకి అర్థమయ్యేటట్లు విడమర్చి చెప్పి అంత గొప్పవాడై ప్రాతస్మరణీయుడు శివాజీ అయ్యేటట్టు చెయ్యగలిగింది. లోకంలో కుటుంబం అనేది రక్షణ ఒక్కటే కాదు, ప్రేరణకి కారణమవుతుంది. ఒక్కొక్కసారి తండ్రి వేలు పట్టుకొని పిల్లవాడిని తీసుకెళ్ళినప్పుడు, చెయ్యి పట్టుకుని ఒక్కొక్క చోటికి తీసుకెళ్ళినప్పుడు, ఒక్కొక్క చోట కూర్చోపెట్టినప్పుడు వాడు పొందే ప్రేరణ మనకి అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో నేను దివిసీమ అగ్రహారానికి వెళ్ళి కోరి టేకుపల్లి క్షేత్రానికి వెళ్ళాను. నిజానికి టేకుపల్లి క్షేత్రానికి వెళ్ళడం ఆ రోజు ప్రదోష వేళ అయిపోయింది. కొంచెం కష్టమే, ఎందుకనంటే రహదారి అంతా కూడా ఎత్తుపల్లాలతో ఉంది, గోతులుగా ఉంది. అయినా కూడా టేకుపల్లి నేను ఎందుకు వెళ్ళానంటే, అక్కడ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి తండ్రి గారు సూరయ్య గారు కటిక దరిద్రంలో ఉండి అక్కడక్కడ హరికథలు చెప్పి డబ్బు సంపాదించి పోషించానన్నట్టుగా కుటుంబాన్ని పోషిస్తున్న రోజులలో దొంగలు పడి ఇంట్లో ఉన్నవి కూడా ఎత్తుకుపోతే ఆయన శివలింగం దగ్గర ఇది కేవలం లింగం అనుకోలేదు, ఈయన శివుడే. గోదావరి పరివాహక ప్రాంతంలో తనంత తానుగా దర్శనమిచ్చి స్కాంద పురాణంలో చెప్పినట్టుగా అన్వేషించినటువంటి ఒక మహాభక్తుడికి దర్శనమిచ్చాడు. ఈ శివుడు నన్ను అనుగ్రహిస్తాడని, నాకు గంధర్వగానం చెయ్యగలిగినటువంటి కుమారుణ్ణి అని ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని పిలిచి శివలింగం దగ్గరే నించోపెట్టి, నువ్వు ఏది ఏమైనా, ఎన్ని కష్టాలు వచ్చినా అంత గొప్ప గాయకుడివి కావాలి. ఒక పాట పాడితే పాటలోని భావమంతా కూడా ఒక చిత్రం గీసినట్టుగా కళ్ళ ముందు కనపడాలి. అట్లా నువ్వు పాడడానికి సంగీతాన్నే నీ జీవితంలో నమ్ముకో. ఇక సంగీతం వినా నీ జీవితంలో ఇంకొక ఆశయం ఉండకూడదు. అట్లా బ్రతకమని ఆ శివలింగాన్ని కౌగిలించుకొని, శివ మీరు నా కుమారుణ్ణి అట్లా చెయ్యమని అభ్యర్థించారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి చిన్నతనంలోనే సూరయ్య గారు శరీరం విడిచిపెట్టేసిన తండ్రి గారు చెప్పినటువంటి మాట ఏదుందో అది మనసులో నాటుకుపోయిన ఘంటసాల గారు తరువాతి కాలంలో సంగీతంలోనే నిలదొక్కుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో ఆయన జీవితం చదివితే అర్థమవుతుంది. విజయనగరంలో ఇళ్ల ముందుకు వెళ్ళి భిక్షాటన చేసి
ఒక తల్లి కూర అన్నం, ఒక తల్లి ఊరగాయి, ఒక తల్లి అన్నము పెడితే తువ్వాలు చెరువు ఒడ్డున పరుచుకుని అవి తిని ఆ తువ్వాలు చెరువులో జాడించుకుని ఆరవేసేవారు. భజన చేస్తున్నట్టుగా ఉంటారు, తాళం పట్టుకుని సంగీత హనుమ అంటారు. నేను ప్రత్యేకం ఘంటసాల గారి జీవిత చరిత్ర చదివి ఆ గుడి చూడాలని వెళ్ళి విజయనగరంలో ఒకసారి దర్శనం చేశాను. నాన్నగారు చెప్పారు నేను అంత పేరు తెచ్చుకోవాలని. తండ్రి గారు ఏ ముహూర్తాన కోరుకున్నారో శివుణ్ణి, అది శివుడే అని ఎంత ఆర్తితో పట్టుకుని ప్రార్థన చేశారో. కొడుక్కి చెప్పిన మాట ఏమర్థమైందో, ఏ ప్రేరణ కలిగిందో, ప్రపంచమంతా మురిసిపోయేటట్టుగా, ఎంత బాధాపరితప్త హృదయంలో ఉన్న మనసుకి శాంతి కలిగేటట్టుగా ఇన్ని పాటలు పాడారు మహానుభావుడు. ఎంత గొప్పగా భగవద్గీత పాడారు. అంత గొప్ప వ్యక్తి పొందారు అంటే తండ్రి ఇచ్చినటువంటి ప్రేరణ. మీరందరూ శ్రీపాద పినాకపాణి గారి గురించి విని ఉంటారు. శ్రీపాద పినాకపాణి గారి జీవిత చరిత్ర చదివితే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనపడుతుంది. ఆయన తాను సంగీతం నేర్చుకుందామని అనుకోలేదు. వాళ్ళ అక్కగారికి సంగీతం నేర్పుతూ ఉండేవారు. ఇంటికి వచ్చి ఒక గురువు గారు నేర్పుతున్నప్పుడు ఈయన తలుపు దగ్గర ఉన్న గడప మీద మోచెయ్యి పెట్టుకుని గడ్డం పెట్టి ఆ పాడుతున్నటువంటి పాట వింటూ ఉండేవారు. ఆ పాట వింటున్నప్పుడు ఆయనకి ఎంత సంతోషం కలిగేదో. అక్కగారు పాడుతుంటే నోట్లో ఈయన పాడుతుండేవారు. అక్కగారి కన్నా నిజానికి శ్రీపాద పినాకపాణి గారికి సంగీతం బాగా వచ్చి ఆయన ఒకప్పుడు ఒక పద్యం పాడితే వాళ్ళ గురువుగారు పాఠశాలలో విని, నీకు సంగీతం చాలా బాగా వస్తుందిరా, ఎంత బాగా పాడావని వాళ్ళ నాన్నగారికి చెప్తే ఆ తర్వాత ఆయన సంగీతంలో ప్రవేశిస్తే ఇక తర్వాత వెనుతిరిగి చూడలేదు. ఎవరు? మహానుభావుడు నేదునూరి కృష్ణమూర్తి గారు, మల్లాది వారు, వీళ్ళందరూ కూడా శ్రీపాద పినాకపాణి గారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర సంగీతం నేర్చుకున్న వాళ్ళే. అంత లబ్ధప్రతిష్ఠులై అంత కీర్తిని పొందారు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కేవలం జీవితాంతం రక్త సంబంధంగా నిలబడమే కాదు, ఆదరణ ఇవ్వడమే కాదు, ప్రేమ చూపించడమే కాదు, వాళ్ళు ప్రేరణకి కారణమవుతారు. ఎవరి యందు ఏ విభూతి నిగూఢంగా ఉందో అది ప్రకాశించడానికి కారణము వాళ్ళే అవుతారు. నిజానికి అబ్దుల్ కలాం గారు మెద్రాసులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో చేరడానికి తగినంత డబ్బు ఆయన దగ్గర లేకపోతే ఆ రోజులలో వాళ్ళ నాన్నగారు కూడా 1000 రూపాయలు ద్రవ్యాన్ని సమకూర్చలేనప్పుడు స్వయంగా ఆయన అక్కగారు జోహ్రా అని ఆవిడ తన ఒంటి మీదున్న నగలు తీసి ఇచ్చి కుదువ పెట్టి ఆ డబ్బుతో చదువుకోమంది. నేను కష్టపడి చదువుకుని నాకు వచ్చినటువంటి ఉపకార వేతనం స్కాలర్షిప్తో నీ నగలు విడిపించి తీసుకొచ్చి నీకు ఇస్తానని ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతో కలాం గారు కష్టపడి చదువుకున్నారు. ఆ తర్వాత భారతదేశంలో ఆయన ఎంత కీర్తివంతులయ్యారో, ఎంత చిరస్మరణీయులయ్యారో మీ అందరికీ తెలుసు. అంటే తోబుట్టువులు కూడా ప్రేరణకి కారణం అవుతారు. ఒక్కొక్కసారి మనం ఏ మహాత్ముల్ని చూస్తామో, ఏ గొప్ప గొప్ప వ్యక్తుల్ని చూస్తామో వాళ్ళ వల్ల పిల్లల యొక్క మనసు ప్రభావితం అవుతుంది. ఆ ప్రభావితం అవ్వడానికి కావలసిన అవకాశాన్ని మనం కల్పించగలిగితే చాలు. నిజానికి కుటుంబంలో తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ ఒక వయసు వస్తున్నప్పుడు ప్రధానంగా వాళ్ళకి చూపించవలసినది, వినిపించవలసినది ఏది అంటే, ఎవరు మహాత్ములు ఉన్నారో, ఎవరు వివిధ రంగాలలో లబ్ధప్రతిష్ఠులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళ సభలకి తీసుకెళ్ళి వాళ్ళని చూపించి వాళ్ళ గురించి వాళ్ళకి తెలిస్తే చాలు. ఏమో నిద్రాణంగా వాళ్ళల్లో ఉన్నటువంటి ఏ ఆసక్తి ఉందో అది నిప్పురవ్వని ఊది మంట చేసినట్టు మేల్కొని తరువాత వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అవుతారో తెలియదు. కేవలం వాళ్ళని ఇంటి దగ్గరే ఉంచేయడం, కేవలం మీరు పుస్తకాలు చదువుకుంటూ ఉండండి అని చెప్పడం, కేవలం గూగుల్లోనూ యూట్యూబ్లోనే వాళ్ళు విషయాల్ని తెలుసుకుంటూ ఉండడం ఎప్పటికీ కూడా వాళ్ళకి ఆదర్శం ఏర్పడేటట్టుగా
చెయ్యడంలో సఫలీకృతం అవుతుందని చెప్పడం 100% సాధ్యం కాదు. కానీ ఒక్క వ్యక్తిని చూసినప్పుడు మాత్రం అబ్బా ఇట్లా కూడా బ్రతకచ్చా అని అర్థం అవుతుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చేసి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మొట్టమొదటి ఐపీఎస్ ఆఫీసర్ అయి ఒక స్త్రీ సమున్నతమైనటువంటి స్థానాన్ని పొందొచ్చు. పోలీస్ ఆఫీసర్గా పనిచేసేటప్పుడు అంతమంది దొంగలు, హంతకులు, నేరస్తులు గుండె ధైర్యంతో ఎదుర్కొని ఒక ఊరిలో శాంతి భద్రతల దగ్గర నుంచి ఒక దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పగలిగిన స్థాయికి ఒక స్త్రీ ఎదిగిందిరా. అంత గొప్ప పదవిని నిర్వహించి పదవీ విరమణ చేసిన ఆవిడ ఇవాళ చేస్తున్నది ఏమిటో తెలుసా? నిరాశ్రయులై, నిరుపేదలై, కడుపు నిండా తినడానికి అన్నం లేని వాళ్ళు కొంతమంది. ఒక్క వేడుక జరిగితే మధురమైనటువంటి పదార్థాలు ఎన్నో వడ్డన చేసి సిద్ధంగా ఉంచితే అన్నీ వడ్డించుకుని కొంత తిని వదిలేసినటువంటి వాళ్ళు కొంతమంది. వడ్డించడానికి తెచ్చిన పదార్థంలో చాలా భాగం ఉండిపోతే దాన్ని తీసుకెళ్ళి పెంటకుప్ప మీద పడేయకుండా ఆవిడ వెళ్ళి ఆ ప్రాంగణంలో నిలబడి ఆ పదార్థం అంతా సేకరించి నిరుపేదలు, అన్నార్తులు ఎక్కడున్నారో అక్కడికి పట్టుకెళ్ళి వాళ్ళ జీవితంలో వాళ్ళ అంత గొప్ప పదార్థం కొనుక్కు తినలేరు. ఇది పట్టుకెళ్ళి అది పాచిపోకుండా, పాడైపోకుండా ఉండేటట్టుగా చూసి పట్టుకెళ్ళి పెట్టడంలో ఎంత మాతృత్వం ఉంది. నేరస్తుల్ని ఎదుర్కోవడంలో ఎంత కాఠిన్యం ఉందో అన్నార్తులకు అన్నం పెట్టడంలో అంత మాతృత్వం ఉంది. ఇదిరా జన్మంటే, ఇదిరా బ్రతకవలసిన తీరంటే అని శ్రీమతి అరుణా బహుగుణ గారి లాంటి వారిని పిల్లలు చూసినప్పుడు వాళ్ళ జీవితానికి ఒక ప్రేరణ ఉంటుంది. మనం భయపడకూడదు, ఆవిడలా మనం తయారు కావాలి. అందరిలా ఎప్పుడూ మనం ఇంజనీరింగ్ కాదు, ఆవిడలా మనం ఎందుకు పేరు తెచ్చుకోలేం? ఆవిడలా మనం ఎందుకు వరప్రసాద్ గారితో మాతృవందనంలో సత్కారం పొందలేం? నన్ను ఒక్కసారి వారి ఇంటికి తీసుకెళ్ళరా నాన్నగారు, నేను ఒక్కసారి ఆవిడతో మాట్లాడద్దా అని అడిగితే నిజంగా ఒక ఆడపిల్ల ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు ఎలా చదువుకున్నారు, నాకు అట్లా చదువుకోవాలనుంది అని ప్రేరణ పొందితే ఎంతమంది అరుణా బహుగుణాగారులు తయారవుతారు సమాజంలో. కానీ దానికి ప్రధానమైన ప్రేరణ ఎక్కడ కావలసి ఉంటుంది అంటే తల్లిదండ్రులు, తోబుట్టువులు అటువంటి వారు ఉన్న ప్రదేశాలకి తీసుకుని వెళ్ళాలి. మనం వచ్చాం మంచిదే, నన్ను క్షమించండి, నేను మొట్టమొదటే ఒక విషయం మనవి చేశాను. నేను ఇవాళ కేవలం ఆధ్యాత్మిక ప్రసంగం చెయ్యడానికి కూర్చోలేదు, నా ఆర్తి ప్రకటన చేయడానికి ఈ వేదికని వాడుకుంటున్నాను అని చెప్పాను. ఈ వేదిక దగ్గరికి ఎందరో మహాత్ములు, ఎందరో గొప్ప గొప్ప వ్యక్తుల్ని కన్నటువంటి తల్లులు బిడ్డల్ని కని అంత గొప్ప వాళ్ళగా తయారు చేసినటువంటి తల్లుల్ని ఇక్కడ సత్కరించాను. గత 19 సంవత్సరాలుగా ఇంచుమించుగా వరప్రసాద్ గారు నేను అర్ధన ఖర్చు పెట్టకపోయినా కేవలం లేని పెద్దరికాన్ని నాకు ఇచ్చి ఆయన నా మీద చూపించేటటువంటి ప్రేమ తప్ప నిజంగా ఇటువంటివి చేయడానికి నాకున్న అర్హత ఏమిటి అంటే నాకేం అంత పెద్ద అర్హత లేదు. అయినా ఆయన లేని సుగుణాలు నాలో చూసి నా చేత సత్కరిస్తుంటే నేను మధుర పదార్థం యాలక్కాయలతోటి, జీడిపప్పుతోటి తయారు చేసినది కడుపు నిండా తినేసిన వాడికి త్రేణు పోస్తే ఎటువంటి సుగంధభరితంగా ఉంటుందో అట్లా ఈ సభ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఎంతంత గొప్ప వాళ్ళని సత్కరించానురా, నా జీవితంలో ఎంత అదృష్టం అని ప్రతి సంవత్సరం 2 మాటలు వరప్రసాద్ గారి ఇంటికి వచ్చి ఈ సభలలో తప్పకుండా పాల్గొంటూ ఉంటాను. ఒకప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తన పిల్లవాడు ఇంట్లో కూర్చుని ఎప్పుడో తన పూర్వీకులు ఉపయోగించినటువంటి ఆ సంగీత పరికరం ముందు కూర్చుని వాయిస్తుంటే వీడికి సంగీతంలో అభిరుచి ఉందని నల్లటి మబ్బు పట్టి మెరిస్తే ఓ కాగితం తీసుకుని కవిత్వం రాస్తుంటే పిల్లవాడిని వెన్ను తట్టి బాగా అతన్ని ప్రోత్సహించినటువంటి కారణం చేత సాహిత్యంలో ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ మనకి దక్కారు. ఇవన్నీ నోరు మొయ్యి, ఏమిటి దిక్కుమాలిన కవిత్వం నువ్వును,
నల్లటి మబ్బు ఉంది, మబ్బులో మెరుపుంది, మబ్బులో వానొచ్చింది, ఏమిట్రా ఈ కవిత్వం, ఇవే అన్నం పెడతాయి, ఇది కాదు, నువ్వు వెళ్ళి చదువుకో, హోంవర్క్ చేయి అని రవీంద్రనాథ ఠాగూర్ గారి పీక దేవేంద్రనాథ ఠాగూర్ నొక్కేసి ఉంటుంటే బహుశः విశ్వకవి మనకి దక్కేవారు కాదు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మెరుపు, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించడం ప్రధానంగా ఎవరికి సాధ్యమవుతుంది అంటే కన్న తల్లిదండ్రులకి సాధ్యమవుతుంది, తోబుట్టువులకి సాధ్యమవుతుంది. ఎప్పుడూ ఏవో విషయాలు మాట్లాడుకోవడం కాదు, ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి కావలసిన నేపథ్యం ఏర్పడాలి అంటే చాలా అరుదుగా జరిగేటటువంటి సభలు ఏడాదికి ఈ మాతృవందనం కార్యక్రమంలో జరుగుతాయి. నిజానికి ఇవాళ మాతృవందనం అంటే అమ్మకి నమస్కారం. ఏమిటి అమ్మకి నమస్కారం చేశారు వరప్రసాద్ గారు? ఏమిటి ఇవాళ మాతృవందనం? ఆయన ఇవాళ అమ్మగారి చిత్రపటం పెట్టారా, పువ్వులు సమర్పించారా, ఏం చేశారు అంటే యథార్థానికి ఇవాళ వరప్రసాద్ గారి పుట్టినరోజు. ఆయన తన పుట్టినరోజుగా ఎప్పుడూ చేసుకోలేరు, ఎప్పుడూ చేసుకోరు. నేను పుట్టినప్పుడు మా అమ్మ ఎంత కష్టపడిందో, మా అమ్మ ఎంత బాధపడిందో, ఎంత ప్రసవ వేదన పొందినదో. నిజానికి పుట్టినది నేను ఒక్కడే కాదు, మా అమ్మ కూడా పుట్టింది. ఎందుకంటే మా అమ్మ కూడా జీవన్మరణ సమస్య ఎదుర్కొని, నాకన్నా ముందు మా అమ్మ పుట్టింది, అమ్మకి నేను పుట్టాను. నేను ఎన్ని పుట్టినరోజులు చేసుకుంటే అన్నీ మా అమ్మ పుట్టినరోజుగా చేస్తాను. అమ్మ పుట్టినరోజు అమ్మ పుట్టినరోజు, బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డల పుట్టినరోజు అమ్మ పుట్టినరోజే. అందుకని ఇది అమ్మ పుట్టినరోజుగా చేసుకుంటాను. మా అమ్మ పుట్టి నన్ను నేను పుట్టడానికి కారణమైంది. నిజంగా ఎంత కష్టపడి నన్ను నేను పుట్టినప్పుడు ఆవిడ అంత శ్రమ పొందిందో అని మాతృవందనం. అమ్మ నన్నింత కష్టపడి కని నేను ఇవాళ దేశంలో ఇంత గౌరవం పొంది పద్మవిభూషణ్ పురస్కృతుడనై ఇంతమంది మన్నన పొందితే దానికి కారణం ఏ లోకంలో ఉందని ఆశీర్వచనం కాదా? కాబట్టి నా పుట్టినరోజుని నీకు నమస్కారం చేస్తున్న రోజుగా మాతృవందనంగా చేసుకుంటున్నాను అని మాతృవందనం అన్న పేరుతోనే చేస్తారు. మరొకలా అనుకోకండి, నేను కూర్చుని సలహాలు చెప్తున్నానని దయచేసి అనుకోవద్దు. కేవలం నేను మీ కుటుంబ సభ్యుడిగా ఆర్తితో చెప్తున్నటువంటి మాట. ఇటువంటి సభలకి మనం తీసుకొచ్చి ఏమిట్రా మాతృవందనం, వరప్రసాద్ గారి అమ్మగారు ఏరి, ఆవిడని ఏమైనా తీసుకొచ్చి కూర్చోబెట్టారా? లేరు, ఆవిడ పరమేశ్వరుడి యందు ఐక్యమైపోయారు. మరి అమ్మకి వందనం అన్న పేరుతో పుట్టినరోజు చేసుకోవడం ఏమిటి? అందరూ పుట్టినరోజులు ఎలా చేసుకుంటున్నారు, వరప్రసాద్ గారు ఎలా చేసుకుంటున్నారు? ఇదిరా అమ్మకి ఇవ్వవలసిన గౌరవం, ఇదిరా అమ్మ పట్ల చూపించవలసిన నిబద్ధత అని మన పిల్లలకి చెప్పిన నాడు కదా కుటుంబ విలువలు నిలబడేది. మనం మన పిల్లల్ని ఏ సభకి తీసుకెళ్లకుండా, వాళ్ళకి ఏ ప్రేరణ అందించకుండా, ఏ విధమైనటువంటి ప్రోత్సాహము ఇవ్వకుండా వాళ్ళకి ఏ ఆదర్శం నిలబడుతుంది? నిత్యాగ్నిహోత్రీకులంటే ఎంతమందికి తెలుసు? ఉపనయనమైన దగ్గర నుంచి వారు జీవించి ఉన్నంత కాలం అగ్నిహోత్రాన్ని అలాగే సంరక్షణ చేసుకుంటూ, వారి ధర్మపత్ని ప్రధాన కర్తవ్యం అగ్నిహోత్రం నిధనం కాకుండా అట్లా ఊక వేస్తూనే ఉంటారు. జీవితాంతం అగ్నిని ఆరాధిస్తూనే ఉంటారు. అంతటి పరమ పవిత్రమూర్తులు వాళ్ళు. వాళ్ళ దర్శనం సాక్షాత్తుగా గాయత్రీమాత దర్శనం. వాళ్ళ వంశంలో ఇవాళ మనం సత్కరించినటువంటి మహాపురుషుడు నిత్యాగ్నిహోత్రీకుడు. వాళ్ళ వంశం అంత గొప్పది, తరతరాలుగా అగ్నిహోత్రం చేస్తున్నటువంటి వారు. ఇవాళ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి బ్రాహ్మణ కుటుంబాల్లో కూడా? అటువంటి నిత్యాగ్నిహోత్రీకులురా, ఇది మన వేద సంప్రదాయం రా. అగ్నిని అలా ఆరాధించి అగ్ని వలన వాళ్ళు శ్రేయస్సు పొందడం కాదు, అందరూ శ్రేయస్సు పొందేటట్టుగా శ్రియమిచ్చేత్ హుతాశన, అందరికీ శ్రేయస్సు కలగాలని ఇట్లా ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారా? వాళ్ళని వెతికి పట్టుకుని ప్రార్థన చేసి, ఇప్పుడు ఆయన అంటున్నారు, నాకు ఈ వయసు రీత్యా నేను రాలేను అని అన్నాను, కానీ వరప్రసాద్ గారి మర్యాద మన్నన విన్న తర్వాత వారి కోసమని ఈ సభకు వచ్చాను అన్నారు. అటువంటి వారి దర్శనం ఎట్లా అవుతుంది? నిత్యాగ్నిహోత్రీకుడంటే
పిల్లలకి ఎప్పుడు తెలుస్తుంది? అరుణా బహుగుణ గారి వ్యక్తిత్వం ఎప్పటికి తెలుస్తుంది? తనకి పిల్లలు లేకపోతే ఒక పాఠశాలని దత్తత తీసుకుని తన ఐశ్వర్యం అంతా పాఠశాలకి రాసేసి ఆ పిల్లల్ని పెరిగి పెద్దవాళ్ళై ఉన్నతి పొందుతుంటే వాళ్ళందరూ నా పిల్లలే అని భరోసాతో బతికేస్తున్న ఒక తల్లిని ఒక రోజున సత్కరించాం. గోపీచంద్ గారి తల్లిని ఇక్కడ సత్కరించాం. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి తల్లిగారిని ఒకప్పుడు ఇక్కడ సత్కరించాం. వాళ్ళందరూ పొందిన సత్కారం, ఒరే నువ్వు మీ అమ్మ కడుపున పుట్టినందుకు ఒకనాడు మీ అమ్మ నీ వలన సత్కారం ఇలా పొందాలి, ఇట్లాంటి కొడుకుని కన్నానని మీ అమ్మ పొంగిపోవాలి, అప్పుడు రా కన్న కడుపు ఆనందపడేది. ఇదిరా చూసావా, ఒక కొడుకు ఒక కూతురు పుట్టి తల్లి సత్కారం పొందడానికి కారణమయ్యారు. అట్లా బ్రతకడం నేర్చుకో. చూసావా ఎట్లా సత్కారం పొందారో ఆ తల్లులు. ఇప్పుడు సంగీతంలో ఆవిడున్నారు, ఆ తల్లి గానకళ. ఆవిడ పేరు పెట్టడంలోనే అసలు ఆ తండ్రికి ఎంత ఆర్తో. గానకళ అని పేరు పెడితే నేను ఆ ఏవి చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోయా. తండ్రి గారు పక్కన కూర్చొని వాద్యం మ్రోగిస్తుంటే చిన్న పిల్ల పాడుతుంటే ఆ తండ్రి ఎంత మురిసిపోతున్నారో. ఆయన తంబురా పట్టు కూర్చుంటే ఆమె పాదాల దగ్గర కూర్చుని ఆ తండ్రి గారి ఆశీర్వచనం పొంది ఆయన నుండి పొందిన ప్రేరణ తన కూతుళ్ళిద్దరినీ అంత మంచి విద్వాంసుల్ని చేసి ఇవాళ సోదరీమణులన్న పేరుతో వాళ్ళిద్దరూ కచేరీలు చేస్తుంటే తన వంశంలో మనవల్ని మనవరాళ్ళని అందరినీ సంగీతంలో నృత్యంలో అదొక వటవృక్షంగా పెరుగుతుంటే నిజంగా దానికి బీజం వేసిన వాళ్ళ నాన్నగారు ఎంత ఆనందపడిపోతున్నారో. ఇదిరా కుటుంబం అంటే, ఇదిరా మనిషి బ్రతకడం అంటే, ఇదిరా మాతృవందనం అంటే, వీళ్ళురా మనుష్యులంటే, వీళ్ళు ఆదర్శవంతమైన వ్యక్తులని చెప్తే నిజంగా పిల్లలు ఎంత ప్రేరణ పొందుతారు, సమాజంలో ఎంత మార్పు వస్తుంది. వరప్రసాద్ గారి ఇంత కష్టపడి ఇన్నిటిని ఆవిష్కరింపజేసి ఇన్ని పాటలు రాయించి వీటన్నింటినీ ప్రతి సంవత్సరం ఆవిష్కరించి అందరికీ పంచిపెట్టి మృష్టాన్న భోజనం పెట్టి ఆయన ఆర్తి నాతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, సభకి వాళ్ళతో పిల్లలు వస్తే బాగుండునండి, వాళ్ళని చూస్తే బాగుండునండి. అరుణా బహుగుణ గారి లాంటి వాళ్ళని ఆడపిల్లలు చూసి ఆవిడ ఇంటికి వెళ్ళి మాట్లాడాలండి. ఆ పిల్లలు అమ్మ మీరు ఎంత ధైర్యంతో ఆ రోజులలో ఐపీఎస్, ఇప్పుడు కాదు ఆ రోజులలో, ఆవిడ ఇప్పుడు పదవీ విరమణ కూడా చేశారంటే ఎప్పుడు దాదాపు ఒక 40 సంవత్సరాల క్రితం ఐపీఎస్కి ఒక ఆడపిల్ల సిద్ధపడడం ఎంత గుండె ధైర్యంతో చేశారమ్మా, మాకు మార్గదర్శనం చేయండి, మీలా చెయ్యాలనుంది మాకు అంటే ఆవిడ ఎంత సంతోషిస్తారు. అప్పుడు కదా ఇటువంటి సభలకి ఉపయోగం. అంతేకాని ఈ సభని పెట్టడం వరప్రసాద్ గారి ఆర్తి, అది బాగా అందేది ఇప్పుడు అంటే మనందరం పిల్లలతో వస్తే ఆయన పొంగిపోతారు. అంతకన్నా ఆయన కోరుతున్నది ఏం లేదు. అందుకోసమని కుటుంబమే శ్రీరామ రక్ష. ఒక జ్యోతి వెలగాలి అంటే మనం వెలిగించాలి. ఒకసారి వెలిగిస్తే ఆ దీపం కాంతులు నింపుతుంది. నేను ఒడ్డున కూర్చుని సలహాలు చెప్పానని ప్రవచనం చెయ్యమంటే మీ అందరికీ ఏదో నేను చెయ్యవలసిన పని చెప్పానని, తద్వారా నేను మిమ్మల్ని ఏదో చిన్నబుచ్చే ప్రయత్నం చేశానని దయచేసి మీరు భావించవద్దు. నా ఆర్తిని నేను కేవలం కోరుకుంటున్నది ఏమిటంటే, నిజంగా మన పిల్లలు అట్లా ప్రేరణ పొందితే అటువంటి మంచి మంచి వాళ్ళని చూసి అబ్బా ఇలా బ్రతకాలి, ఇలా నేర్చుకోవాలి అని సభ అయిపోయిన తర్వాత పిల్లలు పరిగెత్తుకుంటూ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడతో మాట్లాడితే, ఇవాళ సభ ఆవిడిది కాబట్టి గానకళ గారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి ఆవిడితో మాట్లాడితే, ఆ సంగీతం పాడిన సోదరీమణుల దగ్గరికి వెళ్ళి అక్క చెల్లెళ్ళిలా మిగిలిపోవచ్చా, బయట అనుబంధమే కాదు ఇలా కూడా బతికేయచ్చా, నిత్యాగ్నిహోత్రీకులంటే ఇంత పవిత్రంగా జీవితం అంతా ఇలా ఉంటారా అగ్నిహోత్రంలా, ఎంత అదృష్టం ఇటువంటి సభలకి రావడం అన్న ఆర్తి వరప్రసాద్ గారిది. అది నాకు ఆమోదయోగ్యంగా అనిపించింది కాబట్టి చెప్పాను. దూద్ పేడ అన్న మాట కొంచెం వినడానికి కటువుగా అనిపించినా
అది మీరు తింటే మాత్రం మధురం. నా మాటలో ఏమైనా కాఠిన్యం ఉందేమో నాకు తెలియదు, కానీ నా ఆర్తి వెనకాతల మాత్రం కేవలం మధురమైన భావన. అందరూ పిల్లలు వృద్ధిలోకి రావాలి, కుటుంబాలు వృద్ధిలోకి రావాలన్న ఆర్తి ఒక్కటే ఉంది. లేకపోతే సభలో గొప్ప విద్వాంసుడు శలాక రఘునాథ శర్మ గారి లాంటి వారు కూర్చుని ఉండగా తగుదునమ్మా అని నేను కూర్చుని మాట్లాడక్కర్లేదు. కాబట్టి దయచేసి నా ఆర్తిని మీరందరూ సహృదయంతో అర్థం చేసుకుంటారని, వచ్చేసారి జరిగే సభకి మనందరం పిల్లలతో వద్దాం. నా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయినా వచ్చే సభకి మాత్రం ఖచ్చితంగా నేను పిల్లలు మనవల్ని తీసుకుని వస్తా. కొడుకు పిల్లలు ఇంకా అర్థం చేసుకునే వయసు కాదు, వచ్చినా నిద్రపోతారు వాళ్ళు, 6 ఏళ్ళు 7 ఏళ్ళు. కూతురు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, ఎన్ని పనులున్నా కట్టి పెట్టి రావలసిందే సభకి అని నేను తీసుకొస్తాను. మనవల్ని మీరు తీసుకురండి, మనందరం ఆచరణాత్మకం చేసి ఇక్కడ సత్కరింపబడేటటువంటి వ్యక్తుల ద్వారా మన పిల్లలు ప్రేరణ పొంది మళ్ళీ అంతమంది అరుణా బహుగుణాగారులు, అంతమంది గాన కళగారులు, వీళ్ళందరూ సమాజంలో వచ్చి భారతదేశం యొక్క ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా ఇనుమడించేటట్టుగా మన వంతు కర్తవ్యం కుటుంబానికి పెద్దలుగా మనం చేద్దామని మీ అందరి యొక్క పాదములు పట్టి ప్రార్థిస్తూ, నేను ఏమైనా కఠినంగా మాట్లాడి ఉంటే మన్నించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.